ప్రజా జీవితంలో ఉన్నప్పుడు నీతి నిజాయితీ ఒక పద్ధతి ప్రజలకు అంతో ఇంతో సేవ చేయాలనేటటువంటి ఒక ఆసక్తి ఉండాలి. కానీ అవన్నీ పక్కన పెట్టి నిన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టిండు నిజామాబాద్లో. పెట్టి ఏం చేస్తారు, కేసీఆర్ గారిని అనరాని మాటలు అంటున్నాడు. ఎన్ని రకాల మాటలు అనాలో అని అన్నాడు. ఒక ఆడబిడ్డగా నిజంగా అందులో ఉన్న కొన్ని మాటలు విని బాధ అనిపించి, అసలు మనకి ఇంత దరిద్రమైన రాజకీయం అవసరమా, తెలంగాణలో ఇంత చెత్త మనుషులు అవసరమా, ఇంత చెత్త ఆరోపణలు అవసరమా అని ఒక బాధతోని వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా. మా ఎంపీ అరవింద్ గారు బురదలు అంటాడు, ఆయన మీద రాయేస్తే ఇగో తెల్లటి మన బట్టలే పాడైతే. అందుకే మేము ఎవరం పెద్దగా నేను పట్టించుకొని మాట్లాడం, అంతేగాని ఆయన ఏదో పెద్ద వీరుడో శూరుడో అని కాదు. అటువంటి బురద మీద రాళ్ళేయొద్దని చెప్పి ఇన్ని రోజులు ఆగినాం. కానీ నిన్న ఆయన ఒక మాట మాట్లాడిండు, నేనట కాంగ్రెస్ పార్టీ ఖర్గే గారితో మాట్లాడి కాంగ్రెస్ పార్టీలోకి పోతానట. ఆయన కలవడ్డదో మరి ఎవడు చెప్పిండు, ఆయన ఏమంటుండు, ఎవడో కాంగ్రెస్ సెక్రటరీ చెప్పిండట. అంటే ఏంది విషయం, నువ్వే వాళ్ళతో టచ్లు ఉన్నావు, నేను లేను. నీకేం పని కాంగ్రెస్ సెక్రటరీతో, నువ్వు బీజేపీలో ఉన్నావు కదా ఎంపీ, నీకేం పని, కాంగ్రెస్ సెక్రటరీ నీకెందుకు చెప్తాడు, నువ్వు నా మీద ఎట్లా చెప్తాడు ఆయన నీకు? అంటే నువ్వు ఎన్నికలలో వాళ్ళకి పైసలు ఇచ్చినావు కాబట్టి, ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నువ్వు కలిసి పనిచేసారు కాబట్టి, నిజామాబాద్ జిల్లాలో ఏ చిన్న నాయకుడిని అడిగినా చెప్తారు కంప్లీట్లీ సరెండర్డ్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికలలో. కాబట్టి ఇవాళ అరవింద్ అనేటోడు ఇవాళ పార్లమెంట్కి పోయాడు. మా నిజామాబాద్ ప్రజల కర్మ, దురదృష్టం, మన తెలంగాణ ప్రజల దురదృష్టం. నేను ఇవాళ ఒకటే మాట చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, నా బతుకు నా పుట్టుక తెలంగాణ. తెలంగాణ పేరు లేని, తెలంగాణ వాసన లేని పార్టీలతో నాకేం సంబంధం ఉంటుంది, నాకెందుకు ఉంటుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల మీద ఏదో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలి, నా మీద ఏదో అబండాలు వేయాలని చెప్పి ఎంపీ అరవింద్ ప్రయత్నం చేస్తే, నేను ఇంతవరకు 2006లో నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చి ప్రజా జీవితంలోకి వచ్చినా అంటే 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడినాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు, కొద్దిగా టెంప్టింగ్ అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ వాళ్ళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను, అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతా, మామూలు కూడా కాదు. తమాషాలు అవుతున్నాయా చూస్తూ ఊరుకుంటుంటే? భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు, నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో ఎన్నికలలో పో, ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ, ఎక్కడికి పోతా అక్కడ. తమాషాలు అవుతున్నాయి చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు మర్యాద ఉండాలి పాలిటిక్స్ లా, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి ఇది చెప్పడానికి వచ్చిన. ఇంకొకసారి ఈ వ్యక్తి మీద నేను మాట్లాడను జీవితంలో, కానీ ఈ వ్యక్తి రాజకీయంగా ఎక్కడ పోటీ చేసినా అక్కడ పోయి మరీ ఓడిస్తా. ఎక్కడైనా పిచ్చి పిచ్చి వేషాలు మాట్లాడితే మాత్రం మెత్తగా దంతం వెంటబడి ఓడిస్తాం చెప్తున్నా. ఎందుకంటే ఒకటే చెప్తారు తెలంగాణలో, కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మామూలు విషయం అర్థం కాదు కుక్కకు. కాబట్టి అలా చెప్తున్నా, ఇంకొకసారి నా మీద నేను పార్టీ మారుతా అని ఇదని అదని అడ్డమైన కూతలు కూస్తే చెప్పు తీసుకొని నిజామాబాద్ చౌరస్తాలో కొడతా బిడ్డ. ఏమనుకుంటున్నావు? అన్పార్లమెంటరీ అనుకోండి, ఇంకోండి. 16 సంవత్సరాలు ప్రజా జీవితంలో చాలా ఓపికతోని పేషెన్స్ తోని ఉన్నటువంటి నన్ను ఇవాళ ఇంత మాట నా చేత అనిపించిందంటే వాడు ఎంత చీప్ ఫెలోనో మీ అందరూ ఆలోచన చేసుకోండి. తెలంగాణ ప్రజలకు నేను క్షమాపణ చెప్తున్నా ఇట్లా మాట్లాడుతున్నందుకు. కానీ తప్పక ఆవేదనతోని బాధతోని ఒక ఆడబిడ్డనైనా రాజకీయాల్లో డిగ్నిఫైడ్గా ఉండాలి. నన్ను చూసి 10 మంది ఆడపిల్లలు రాజకీయాల్లోకి రావాలనుకున్నా కానీ ఎవరు కూడా వెనక్కి పోవద్దు అనుకున్నా నేను. కానీ వాళ్ళు ఇట్లా మాట్లాడాల్సి వచ్చినందుకు బాధతో మాట్లాడుతున్నా. ఇవాళ ఇంకో విషయం కూడా నేను చెప్తున్నా, అడగండి ఖర్గే గారిని. ఇంతమంది ప్రెస్ మిత్రులు ఉన్నారు కదా, నేను ఫోన్ చేసిందేమో అడగండి ఖర్గే గారిని. ఖర్గే గారు మాకు పార్లమెంట్లో తెలుసు, మా లాంటి ఫస్ట్ టైం పార్లమెంట్ మెంబర్లందరినీ కూడా దగ్గరికి కూడేసుకొని మాట్లాడి ఆయన అనేక విషయాలు చెప్పేటోడు. ఫ్రెండ్షిప్ ఉంది, అందరితో ఉంటుంది, 100 మందితో ఉంటుంది. నీలాగా పిచ్చోళ్ళతోని ఎవరు మాట్లాడరు, మంచోళ్ళతోని పాలిటిక్స్ లా పొలైట్గా ఉండేటోళ్ళతో అందరు మాట్లాడతారు. ఇంకొకసారి మాత్రం లైన్ దాటితే ఊరుకోము, కొట్టి సంపుతామని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. అదేవిధంగా ఇంకా అనేక అంశాల మీద మాట్లాడి పసుపు బోర్డు అంటాడు. నేను ఇవాళ ఒక మాట అడుగుతా ఉన్నాను, పసుపు బోర్డు ఇస్తా అని బాండ్ పేపర్ రాసిచ్చు, పసుపు బోర్డు రాకపోయా, అది అబద్ధమా? కాదు. ఇవాళ నువ్వు చేయాల్సింది రాజకీయాల్లో ఉన్నటువంటి వాడి పసుపు రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ కోరి తిరగాలి తప్పితే
సిగ్గు లేకుండా బోర్డు కన్నా ఎక్కువ ఇంకోటి తెచ్చినా అంటున్నాం. మా నిజామాబాద్ లో ఒక రైతు ఉంటాడు మనోహర్ రెడ్డి గారు అని, 25 ఏళ్ళ ఆయన చెప్పులేసుకోక. నేను పసుపోటు టాపిక్ తీసుకున్నదే ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా. నేను పసుపోటు రావడానికి నేను చెప్పులేసుకోకుండా తిరుగుతా అని చెప్తే ఆయనను చూసి ఇన్స్పైర్ అయ్యి పసుపోటు కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పి నా ప్రయత్నాలు మొదలుపెట్టినా. కానీ ఈయన ఎందుకోసం మొదలుపెట్టిండో తెలియదు. పాప మా మనోహర్ రెడ్డి అదే జాగరణ మంచో బిగరన్ మంచో మొత్తం అది బీజేపీ ఆర్గనైజేషన్. కానీ అక్కడ కూడా ఆయనకి ఏమాత్రం గౌరవం దొక్కలేదు. నేను ఇవాళ కోరేది ఒకటే, మనోహర్ రెడ్డి లాంటి రైతుల కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగి నువ్వు తిరుగు. రాజకీయాల్లో ఉంటే నీతి నిజాయితీ కొంతన్న మర్యాద ఉండాలి, కనీసం ఆ ఇంగిత జ్ఞానం ఉండాలి. ఆ విషయం మీద ఆలోచన చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతూ, ఇంత నీచమైనటువంటి వ్యక్తి మీద ఆయన కోసం దిగొచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చినందుకు, ప్రెస్ మిత్రుల సమయం కూడా వృధా చేసినందుకు మీకు కూడా నేను క్షమాపణ చెప్తున్నా. కాకపోతే తప్పనిసరి పరిస్థితుల్లో చెప్తున్నా, ఇంకొక మాట ప్రెస్ అనేది ఈ వ్యక్తి మీద నేను పెట్టను. కానీ పొలిటికల్ గా ఎక్కడ పోయినా వెంటాడి ఓడిస్తాను మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఫర్ అ చేంజ్ మీరు చెప్పండి. నేను లోపల దిశ మీటింగ్ లో ఉన్నా, ఏమేం జరిగిందో మీరు చెప్తే దానికి ఆన్సర్ చెప్తాం. నేను ఏం కామెంట్ అయితే కేసీఆర్ బీజేపీ వాళ్ళు కవితకి కాల్ చేసిందని చెప్పిండు. కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా కవిత కేసీఆర్ ఇంటి మీద దాడి చేసిందా? దానికి ఆన్సర్ చెప్పుకోవాలి కదా కవిత ఫస్ట్ కేసీఆర్ కి. ఇక్కడ ఇప్పుడు నేను దిశ మీటింగ్ అయిపోయినాక ఈ రాజకీయాలు మస్తు చేస్తాం కానీ మా తల్లిగారికి మాట్లాడినాను. మా తల్లిగారిని భయపెట్టించి, ఇంట్లో 70 సంవత్సరాల తల్లి ఉంది, 75 సంవత్సరాల ఫాదర్ ఉన్నాడు. ఆయన అదృష్టంగా ఆయన నిజామాబాద్లో ఉన్నట్టు ఇలా పోతా అన్నాడు. మరి హైదరాబాదు నాకు డౌట్ పోయినా లేదు తెలియదు. మహిళల్ని భయపెట్టించి అక్కడ మా ఇంట్లో ఉన్న మహిళా స్టాఫ్ని రాయితోటి ఛాతి మీద కొట్టి ఇంట్లో ధ్వంసం చేసి అద్దాలు దేవుడి పటాలు. దేనికోసం? కేసీఆర్ మీద దాడి చేసినావా కవితని అడుగుతా ఉన్నాను నేను. ఇంకోటి ఇంకేం మాట్లాడిందండి? సంతోషం, రమ్మని చెప్తున్నాను కదా. నేను 50 సార్లు చెప్పిన ఇప్పటికి. ఇప్పుడు వస్తుందా? నిజామాబాద్కి వస్తుందా? నిజామాబాద్ పార్లమెంట్ పోటీ చేస్తుందా? సరే, ఏం ఘాటుగా మాట్లాడినా? నిజామాబాద్ చౌరస్తాలో ఆమె నా ఎంబడవాడి నన్ను ఓడిస్తా అంటే నేను వెల్కమ్ చేస్తున్నా, రండి కొట్లాడదాము. నేను 50 సార్లు చెప్పిన కొట్లాడు. ఇప్పటికన్నా ఫైనలా? మళ్ళీ మాట మార్చుకుంటుందా? ఇంత రియాక్ట్ అయిందంటే మరి ఆ ఫోన్ కాల్ నిజమా కాదా అన్నది ఎంక్వైరీ కావాలి. నాకు ఫోన్ చేసి చెప్పింది చాలా సీనియరు కాంగ్రెస్ పార్టీకి జాతీయ వాళ్ళ ఆఫీస్ బేరర్ ఫోన్ చేసి చెప్పిండు. మరి ఆమె ఫోన్ ట్యాప్ ఆమె అందరు ఫోన్లు ట్యాప్ చేస్తారు కదనే, బిడ్డది రికార్డు తీయమని ఉంటుంది. మరి ఆమె ఇంతగానం రియాక్ట్ అయిందంటే నిజం ఉన్నట్టుంది అందులో. ఇప్పుడు ఫస్ట్ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దిస్. ఫస్ట్ నా తల్లిగారిని ఇంట్లో ఉండంగా భయపెట్టించి, మహిళలు ఉన్నారు, అందరూ వేరే మహిళలు ఉన్నారు, వాళ్ళని కొట్టి, దేవుడి పటాలు ధ్వంసం చేసి, టేబుల్ వాళ్ళకు కొట్టి, కారద్దాల వాళ్ళకు కొట్టి, ఇంట్లో కిటికీలు వాళ్ళకు కొట్టి, అంటే ఇది ఏందన్నట్టు? నీ ప్రగతి భవన్ చేసినావా? నా తల్లిగారిని భయపెట్టించే హక్కోడిచ్చింది నీకు. కుల అహంకారంతో మాట్లాడుతున్నది. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది వీళ్ళకి. ఈ కేసీఆర్, కవిత, కేటీఆర్ కి విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. ఇది కుల అహంకారం తప్ప ఇంకేం కాదు. ఇది నిలబడమారా, నిలబడొచ్చి ఏం మాట్లాడుతున్నావు? ఎవరిని బెదిరిస్తున్నావు? కమ్ అండ్ కంటెస్ట్ ఇన్ 2024 అగైన్. ఎవరు తల్లిని అటాక్ చేసి హక్కు ఇచ్చిండు నీకు? పోతానే మాట్లాడదాం, ఫోన్లో మాట్లాడదాం. నా తల్లిని అటాక్ చేసి హక్కోరిచ్చిండ్రు, పెద్ద మహిళ అని పొంకనాలు కొట్టుకుంటావు కదా,
70 సంవత్సరాల మహిళ మీద అటాక్ ఎట్లా చేస్తావు నువ్వు? నీ కులాహంకారం ఏంది? కులమస్తే ఏంది మీ ఇంటి వాళ్ళకి అందరికీ? ఏం దొరల పాలన అనుకుంటున్నా? ఇంకా ఏం చీటింగ్ కేసేస్తావు నా మీద? 178 మంది పసుపు రైతులు నామినేషన్లు వేస్తే 71 మంది ఒఫీషియల్ గా భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు. 178 మంది క్యాండిడేట్ల ఇప్పటి వరకు 71 మంది భారతీయ జనతా పార్టీ కండువాలు కప్పుకున్నారు పసుపు రైతులు. నువ్వేం నా మీద చీటింగ్ కేసావు? మీ అయ్య మీద వేసుకో. నీ మేనిఫెస్టోలు మొత్తం చీటింగే. మీ అయ్య ఇల్లు ధ్వంసం చేయపో. రైతులు గుంపులుగా భారతీయ జనతా పార్టీ వైపు వస్తుంటే నువ్వేం చీటింగ్ కేసేస్తావు? వంకాయ వేసుకోపో. ఏ కోట్లు వేసుకుంటావు వేసుకోపో. నా తల్లిని అటాక్ చేసి ఆ కోడ్ ఇచ్చిండు. నీ కులాహంకారం ఏంది ఇది తెలంగాణలో? కాంగ్రెస్ తో అరవిందే టచ్ లో ఉన్నాడు అనేది వాళ్ళ ప్రధాన ఆరోపణ. అలా టీఆర్ఎస్ టచ్ లో ఉన్నాయా? ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా టచ్ లో ఉంటారు. దిశ మీటింగ్ లో టీఆర్ఎస్ వాళ్ళు కూడా ఉంటారు. ఫోన్ చేసి చెప్పిండు ఇట్లా చేసింది అని ఫోన్ చేసి అడిగి నేను చెప్తున్నా కదా, కుల్లా చెప్తున్నా. ఇప్పటికి స్టికానా అయితే మళ్ళా అదే ప్రశ్న అడుగుతావు అంటే కాంగ్రెస్ వాళ్ళే మీకు ఫోన్ చేశారు అంటే ఫోన్ చేసి అడిగారు. ఈమె ఫోన్ చేసింది మా అధ్యక్షుడికి. అంటే మా ఉన్నారు దోస్తులు, అన్ని పార్టీలలో దోస్తులు ఉంటారు మాకు. టీఎంసీలు ఉంటారు, శివసేనలు ఉంటారు, అన్నిట్లు ఉంటారు. ఈమె కులాహంకారం ఏంది అంటున్నా నేను. ఏం కులాహంకారం? దమ్ముంటే రావమ్మా పోటీ చెయ్యి. ఏం మాట్లాడినా నేను ఏం డిరెక్ట్ మాటలు మాట్లాడినా? మీ అయ్య చెప్పినట్టు నేను మాట్లాడినా. మీ అయ్యని కొట్టినావా? మరి మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? మీ అయ్యని చెప్పుతోడు కొట్టినావా? నీ కులం బాగా కులం అహంకారం ఎక్కువైపోయింది వీళ్ళకి, అంతే. నేను ఖర్గేని కలిసినట్టు ఆరోపణ చేయలేదు, నేను చేయలేదు. నాకు ఫోన్ కాల్ వచ్చి చెప్పారు, ఒకళ్ళు చెప్పారు. ఈ కేసీఆర్ కూడా బీజేపీ వాళ్ళు ఫోన్ చేశారు ఈమెకి అని ఆయన చెప్పిండు. నాకు కూడా తెలిసింది, నేను చెప్పిన. కలిసిందా లేదా ఆమె చెప్పుకోవాలి, నాకేం తెలుసు. ఫోన్ కాల్ చేసిందని నేను చెప్పిన, నాకు తెలిసింది నేను చెప్పిన. నేనేం డిరగేటరీ వర్డ్స్ మాట్లాడినా? నిన్ను మా తల్లి గారిని అటాక్ చేసే హక్కు ఓడిచ్చిండు. మీ అయ్య ఇచ్చిండా? నీ అయ్యని కొట్టినవా చెప్పుతోటి? నీ కులాహంకారం సంగతి ఏంది? మీరు ఉన్నారెంత రాష్ట్రంలా? మీరు చేసే ఈ దుర్మార్గం ఏంది? దౌర్జన్యం ఏంది? ఇంకా మహిళల మీద 70 సంవత్సరాల తల్లి మీద ఇతర మహిళల మీద దాడి చేసుడేంది? దేవుడి పటాల వల్ల కొట్టుడేంది? ఇల్లు ధ్వంసం చేసుడేంది? ఇది కేవలం కులాహంకారం, దురతనం. కంప్లైంట్ చేస్తున్నారా? చేస్తారు. పార్టీతో ఉన్నది, పార్టీ కంప్లైంట్ చేస్తారు, అన్ని చేస్తాం. ఎందుకు ఏం చేయకుండా ఏమి ఇచ్చిపెట్టాం. ఇట్లా చూపించిపోయాడు కదా మోదీ గారు, ఇట్లా చూపించిపోయాడు కదా నరేంద్ర మోడీ గారు. ఇట్లా చూపించిపోయినాక ఏమన్నదండి, చేసేటోళ్ళు చేస్తారు టైంకి. పుల్లా ఇట్లా చూపించిపోయాడు కదా. ఐ కెన్ సీ. ఇస్ దేర్ ఏఎన్ఐ హియర్? దే పంపిస్తా అన్నారు. నేను ఆమె బాధను అర్థం చేసుకుంటా, ఆమె రాజకీయ ఆవేదనని. ఐ కెన్ అండర్స్టాండ్ శ్రీమతి కవితాస్. her political career almost has come to an end, public career has come to an end. If she is willing to contest against me, she is more than welcome, and her party to make candidate for next year Lok Sabha polls. I mean, polls. Now that's I welcome the statement that she is going to contest against me. I welcome the statement. Let's contest again. Finally, she has agreed to my request of
contesting against me. I will wait for notification of next Lok Sabha elections. And regarding the attack on my house, how dare does she attack my mother, 70-year-old mother, other lady members of the family, staff, damage my house, break all the different god idols, furniture. Who gave her the right? And the way she spoke about me, it only shows her arrogance out of her caste. There is loads of caste arrogance in this Kalvakuntla family. They look upon others, other castes, very low. How dare does she attack my mother? Please come and contest in 2024. I can't wait for 2024. I am in a hurry. I said she has called Congress president. For what, I don't know. She has called. Maybe she was upset with her father because he did not invite her on the name change ceremony of TRS to BRS. Her father also said that she is in touch. BJP is trying to bring Kavita into BJP. Did she attack her father? Did she damage her father's home? Why did she react in such a manner? That means there is some sort of a factual, this is a factual incident, it means. షిండే అంత సీన్ లేదులే ఈమెకి. ఏకనాథ్ షిండే అంత సీన్ లేదు. ఏకనాథ్ షిండే బాల్ ఠాకరే తోటి పెరిగిండు. ఏకనాథ్ షిండే హిందువుల కోసం కొట్లాడిండు. ఏకనాథ్ షిండేకి ఒక చరిత్ర ఉన్నది. ఆయన వెనుక 45 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళ పార్టీ ఆయన ఎన్నుకున్నది. ఉద్ధవ్ ఠాకరే ఐడియాలజీకి భావాజాలానికి వ్యతిరేకంగా పోతుంటే పార్టీ అంతా తిరగబడి ఏకనాథ్ షిండే దానికి నాయకత్వం వహించిండు. భారతీయ జనతా పార్టీ శివసేన కలిసి ఎలక్షన్లు కొట్లాడినాయి. ఒక సిద్ధాంతం కోసం కొట్లాడినాయి. ఏకనాథ్ షిండే అంత సీన్ ఈమెకు ఏడుందా మేడంకి? మీరందరూ మేడం అని పిలుస్తారు కదా. అక్కనా? అక్కకు అంత సీన్ ఏడుంది చెప్పుర్రి. ఇది కేవలం కులముతో కూడిన మస్తి తప్ప ఇంకేం కాదు. ఇంగ్లీష్ చెప్పినాం కదా, హిందీలో కూడా కుల అహంకారము. ఇది కేవలం కుల అహంకారము. నేనేమి ఆమెను తిట్టలేదు, నేనేమి పరుస వాడలేదు. మల్లికార్జున ఖర్గేకి ఫోన్ చేసిందంట నాకు చెప్పిండ్రు అని కయ్యని లేస్తే మా ఇంటి వాళ్ళ మీద మహిళలను చూడకుండా మా తల్లిగారిని అటాక్ చేస్తే అంటే ఫోన్ నిజమేనేమో. మరి ఎంక్వైరీ కానివ్వండి, కేసు ఎత్తే వేసుకోర్రి, ఎంక్వైరీ కానివ్వండి. ఎవరు వద్దన్నారు? ఏం చేస్తారండి పార్టీ నాయకులు? బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు రియాక్టర్ ఫోన్లు చేశారు. నేను దిశ మీటింగ్లో ఉండి చాలా ఫోన్లు ఎత్తలేదు. వాళ్ళందరూ సోషల్ మీడియాతో రియాక్ట్ అయినట్టున్నారు. సరే బయటికి పోయి మాట్లాడి ఏం చేయాలో కార్యాచరణ చేస్తాము. మోడీ గారు చెప్పారు కదండి. మళ్ళా మోడీ గారు ఉట్టిగానే మాట్లాడతారా? ఆయన మాట్లాడు. అసలు ఆయన మాట్లాడిందంటే ఆలోచించాల్సిన విషయము. వెయిట్ అండ్ వాచ్. అది లా అండ్ ఆర్డర్ సిచ్యువేషను. దానికి కూడా లా అండ్ ఆర్డర్ ఇక్కడ మంత్రులు అక్కడ మంత్రులు ఏం చేస్తారో చూద్దాం, మాట్లాడదాము. ఇక్కడ కూడా భయపడుతుండేవాడే ఆయన. నా మీద భౌతిక దాడులు ఫస్ట్ టైమా? నాకేం ఫస్ట్ టైం కాదు కదా భౌతిక దాడులు. ఇవాళ కల్వకుంట్ల కవితనే ఇవాళ చంపేస్తాము నరికేస్తాము అని మాట్లాడితే సరే ఆమె వచ్చి చంపుతుందా నన్ను? ఆమె ఒక్క ఆమె చంపుతుందా? గుండాలను చంపుతుందేమో. ఇంతకుముందు కూడా చంపింది. ఇది కుల అహంకారం విపరీతంగా అయిందండి తెలంగాణలో.
అన్నిట్లో ఈ కుటుంబము మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో వీళ్ళ కులాన్ని ప్రోత్సహించి కేవలము అందరినీ చిన్న చూపుతో చూసి స్కూలు కాలేజ్ పిల్లలకి ఈ వీళ్ళ కులం వాళ్ళు బిజినెస్లు చేసుకుంటా క్యాంటీన్ బిజినెస్లు పురుగుల మందులు పెట్టి ఎస్సీలకి బీసీలకి ఎస్టీలకి ఈ కుల అహంకారం అన్నది తెలంగాణలో విపరీతంగా అయింది. అన్ని కులాలని చిన్న చూపు చేసి చూస్తున్నారు. ఆఫీసర్లతోటి కాలు మొక్కించుకుంటారు. ఇతర కులం అన్న వాళ్ళు పెద్దోళ్ళైనా సరే మంత్రులైతే కాలు మొక్కించుకుంటారు. విపరీతమైన కుల అహంకారం అయిపోయింది. దీన్ని ఖండిస్తున్నా నేను. కుల అహంకారాన్ని ఖండిస్తున్నా. అద్దాలు వాళ్ళిపోతే అద్దాలు పెట్టుకుంటే పెద్ద పైన కారు అద్దాలు వాళ్ళు కొట్టినట్ట ఇన్సూరెన్స్ వాడికి బొక్క. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.